కోనసీమ జిల్లా రాజోలు జనసేనలో విభేదాలు రాజుకున్నాయి. పార్టీలో ఎన్నికలకు ముందు నుంచి నివురుగప్పిన నిప్పులో ఉన్న విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. పార్టీ నాయకులు కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి మెయిన్ రోడ్డుపై బాహికి దిగిన దృశ్యాలను మనం క్లియర్గా చూడొచ్చు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని ఎన్ఆర్ఐ ఇనుముల వెంకటపతిరాజు విమర్శిస్తూ ఉన్నారని జనసేన నాయకులు దిర్శాల బాలాజీ, పినిశెట్టి బుజ్జి వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో ఈ రెండు వర్గాలు కొన్నాళ్లుగా సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ ఉన్నాయి. దీంతో వెంకటపతిరాజు వర్గానికి, బాలాజీ బుజ్జి వర్గానికి విభేదాలు మరింత ముదిరిపోయాయి. వ్యతిరేక వర్గాన్ని కౌంటర్ చేస్తూ ఫేస్బుక్ లైవ్ వీడియో చేశారు ఎన్ఆర్ఐ వెంకటపతిరాజు. దీంతో ఆగ్రహించిన ప్రత్యర్థి వర్గం రాజోలు రోటరీ క్లబ్లో జరిగిన ఒక పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన వెంకటపతిరాజును నిలదీసేందుకు వచ్చారు. పరిస్థితిని గమనించిన వెంకటపతిరాజు రాజోలు ఎస్ఐ పృథ్వీకి సమాచారం ఇచ్చారు. అప్పటికే రెండు వర్గాలు రాజోలు మెయిన్ రోడ్డుపై బాహికి దిగాయి. రెండు వర్గాల్ని నియంత్రించేందుకు ఎస్ఐ ప్రయత్నించినా ఎవరూ వినిపించుకోలేదు. పోలీసుల సమక్షంలోనే కొట్టుకున్నారు. 2019లో జనసేన గెలిచిన ఏకైక స్థానం రాజోలు. అప్పట్లో రాపాకను జన సైనికులు కసితో పనిచేసి గెలిపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేవ్లో కూడా 2019లో అప్పుడు తట్టుకుని జనసేన అభ్యర్థి రాపాక గెలుపులో జన సైనికులు కీలక పాత్ర వహించారు. ఎన్ఆర్ఐలు కూడా తమ వంతుగా ఆర్థికంగా సహకరించారు. జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే కావడంతో రాపాకకు అప్పట్లో క్రేజ్ పెరిగింది, గౌరవం కూడా పెరిగింది. కానీ రాపాక ఆ గౌరవాన్ని కాపాడుకోలేకపోయారు. రేవు దాటగానే తెప్ప తగలేసినట్టు రాపాక జనసేనను వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. రాపాక చేసిన నమ్మక ద్రోహానికి ఈ ఎన్నికల్లో గట్టి సమాధానం చెప్పారు జన సైనికులు. అమలాపురం వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన రాపాకను చిత్తుగా ఓడించేశారు. ఇంతవరకు ఓకే, కానీ ప్రత్యర్థిని ఓడించడంలో సక్సెస్ అయిన జన సైనికులు మాత్రం ఇప్పుడు క్రెడిట్ మాదంటే మాదని కొట్టుకునే పరిస్థితి. ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. హద్దు మీరితే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. Hey!
సో చూసాం అనూహ్యమైన విజయం. పోటీ చేసిన 21 స్థానాల్లో అసెంబ్లీ స్థానాల్లో అలాగే 2 లోక్సభ స్థానాల్లో కూడా గెలిచి ఒక రికార్డు సృష్టించారు పవన్ కళ్యాణ్. 100% స్ట్రైక్ రేట్. ఒకవైపు విజయోత్సవాలు చేసుకోవాల్సిన సందర్భంలో ఆ క్రెడిట్ నాదే అంటే నాది అని చెప్పి తన్నుకుంటూ ఉన్నారు. వీళ్ళ వ్యవహారాన్ని చూసి మిగిలిన పార్టీల వాళ్ళు మిత్రపక్షంగా ఉన్న టీడీపీ అండ్ బీజేపీయే కాకుండా అక్కడ ప్రత్యర్థి పక్షం అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ముక్కును వేలేసుకునే పరిస్థితి. అక్కడ ఎన్ఆర్ఐ యనుమల వెంకటపతిరాజు, ఆయన యూకేలో ఉంటారు, ఐ థింక్ యూకే అనుకుంటా. ఆయన సోషల్ మీడియాలో పార్టీ బలోపేతం కోసం ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆయన రీసెంట్గా రాజోలు వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ దిరిసాల బాలాజీ అండ్ పినిశెట్టి బుజ్జి వీళ్ళిద్దరూ కూడా ఒక వర్గం. సో క్రెడిట్ నాది అంటే క్రెడిట్ నాది అని చెప్పి ఒకరికి ఒకరు ఫేస్బుక్ తెలుసు కదా, ఫేస్బుక్ కింగ్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక 2 రోజుల క్రితం మనం ఫ్రేమ్లో చూస్తూ ఉన్నాం. ఆయనే యనుమల వెంకటపతిరాజు, ఎన్ఆర్ఐ జన సైనిక్. ఆయన రీసెంట్గా పవన్ కళ్యాణ్ కూడా కలిశారు, అభినందనలు తెలియచేశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు చేసిన కృషికి థ్యాంక్స్ అంటూ వెంకటపతిరాజుని మెచ్చుకున్న పరిస్థితి. ఆ ఉత్సాహంతోనో లేకపోతే వాటెవర్ దేంతోనో ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో కొన్ని అసభ్యకరమైన పదాలు ఉన్నాయి, వాడకూడని పదాలు వాడారు. అండ్ ఇబ్బంది పెట్టే విధంగా మిగిలిన వర్గం జన సైనికులు మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడారు అన్నది ఈ దిరిసాల బాలాజీ అండ్ పినిశెట్టి బుజ్జి వర్గం ఆరోపణ. సో ఈ నేపథ్యంలో రాజోల్లో జనసేన విభేదాలు ఒక్కసారిగా రాజుకున్నాయి. అంటే అంతర్గతంగా ప్రతి పార్టీలోనూ కొన్ని విభేదాలు ఉంటాయి, ఎన్నికల సందర్భంగా కొన్ని బయటపడుతూ ఉంటాయి. క్షేత్రస్థాయిలో చాలా నియోజకవర్గాల్లో జనసేన, బీజేపీ అండ్ టీడీపీ నాయకుల మధ్య, కార్యకర్తల మధ్య సయోధ్య గతంలో కుదరల. ఫలితాలు వచ్చిన తర్వాత కూడా అక్కడక్కడ చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉన్నాయి. కానీ ఇలా రోడ్డు మీదకి వచ్చి బరి తెగించి కొట్టుకుని బూతులు మాట్లాడుకుని పార్టీ పరువును గంగలో కలిపేసే విధంగా ప్రయత్నించడాన్ని మిగిలిన జనసేన నాయకులందరూ కూడా అపోజ్ చేస్తున్న పరిస్థితి. ఇది ఆధిపత్య పోరుగా చెప్పుకోవాలి. యనుమల వెంకటపతిరాజు వెసెస్ దిరిసాల బాలాజీ అండ్ పినిశెట్టి బుజ్జి వర్గం. సో దీని మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సీరియస్ అయినట్టుగా సమాచారం. రీసెంట్గా ఆయన ఒక హద్దు మీరితే చర్యలు ఉంటాయి అని చెప్పి కాన్ఫ్లిక్ట్ కమిటీ అజయ్ కుమార్ ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో దీని మీద కూడా, ఈ ఇష్యూ మీద కూడా చాలా సీరియస్ అవుతున్నట్టుగా మనకున్న సమాచారం. 2019 ఎన్నికల్లో జన సైనికులంతా కలిసి చాలా కసితో గెలిపించారు రాపాక వరప్రసాద్ని. 2019లో గెలిచిన ఏకైక స్థానం రాజోల్ అంటే ఇప్పటికీ కూడా జనసేనలో ఆ ఇది ఉంటుంది. కానీ ఇప్పుడు అంటే అప్పుడు మెజారిటీ ఒకసారి చూసుకుంటే కనుక చాలా తక్కువ, జస్ట్ 814. కానీ ఇప్పుడు దేవా వరప్రసాద్ని 40,000కు మించి మెజారిటీతో జన సైనికులు గెలిపించిన పరిస్థితి. అండ్ అప్పుడు ఎవరైతే రాపాక్ గెలిచారో ఆ రాపాక ఇప్పుడు వైసీపీ తరఫున అమలాపురం లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తే తుక్కుగా ఓడించిన పరిస్థితి కనిపిస్తోంది. సో మా ప్రతినిధి బాబీ సిద్ధంగా ఉన్నారు. బాబీ జనసేనలో 2 వర్గాల మధ్య వర్గపోరు నడుస్తుంది. ఎన్ఆర్ఐ వెంకటపతిరాజు, అలాగే మరో వర్గానికి దిరిసాల బాలాజీ, పినిశెట్టి బుజ్జి మరో వర్గాన్ని గడి చేస్తారు. ఇది ఫస్ట్ ఎలక్షన్ కాడి నుంచి వీళ్ళకి డిస్కషన్ నడుస్తుంది. మళ్ళీ విజయం సాధించిన తర్వాత కూడా సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు విమర్శలు కూడా చేసుకుంటూ వచ్చి ఉన్నారు. నిన్న ప్రైవేట్ ఫంక్షన్ లో వెళ్ళేసరికి 2 వర్గాలు కలిసి గట్టుగా ఉండడంతో రచ్చబట్టే ప్రాంతాలతో వెళ్తుందో వెంటనే మెయిన్ రోడ్ మీదకి వెళ్ళి గొడవకి దారితీసింది. ఒకరిపై ఒకరు కొట్టుకోవడం కూడా జరిగింది. ఇది రాజోల్ పోలీస్ స్టేషన్ లో కూడా తవ్వు ఏర్పడి ఇప్పుడు సీఏ సమక్షంలో ఇరు పక్షాలని కూర్చోబెట్టి మాట్లాడుతున్నారని తెలుస్తుంది. రవి, అయితే ఎవరిది తప్పు? అక్కడ జనసేన నాయకులు ఏమంటున్నారు? ఒకవైపు ఏమో అన్ని నియోజకవర్గాల్లో కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితుల్లో, అంటే ఖచ్చితంగా గెలుస్తుంది అనుకున్న రాజోలు సీట్లో అంత గణనీయంగా 40,000 మెజారిటీతో గెలిచిన తర్వాత కూడా ఈ రకంగా రోడ్డు మీదకి ఎక్కి ఒకరికొకరు కొట్టుకోవడం వితిన్ ద పార్టీ, మరి మిగిలిన పార్టీలకు ఖచ్చితంగా ఇది అలసుగా మారే అవకాశం ఉంటుంది. అండ్ వైసీపీ నాయకులు కూడా చాలామంది ఎద్దేవా చేస్తున్నారు, అప్పుడే మొదలైపోయింది,
జన సైనికుల మధ్య గొడవ అని చెప్పేసి. సో ఎవరిది తప్పు ఏం చెప్తూ ఉన్నారు అక్కడ ఉన్న మిగిలిన జనసేన నాయకులు? మనం విజువల్లో చూస్తున్నాం, అందరూ కూడా యూతే కనిపిస్తూ ఉన్నారు, ఒక 25 to 45 ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళే. సో జనసేన పార్టీకి సంబంధించి సీనియర్ నాయకులు కానీ లేకపోతే ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ కానీ ఏం చెప్తూ ఉన్నారు దీనికి సంబంధించి? కేవలం ఇది వర్గ పోరు మాత్రమే తప్ప జనసేన పార్టీ సంబంధం ఏమిటం లేదు. జన సైనికులు అయితే ఏకదాటిగా రాజుల్లో కలిసే ఉన్నారు. కేవలం ఒక 2-3 మనుషులు వల్ల ఈ విభేదాలు అనుచరులు క్రియేట్ చేసి గొడవ క్రియేట్ చేద్దాం తప్ప రాజుల్లో ఏ విధంగా సంబంధం లేదు. రాజులు ఎమ్మెల్యే ఇద్దరు సామర్థ్యంగా కలిసి పనిచేయాలని చెప్పి ఆయన కూడా చెప్తూ జరిగింది. ఇది వివాదాలు తయారు చేస్తుంది, వివాదాలు వద్దు, రోడ్డు మీద పడొద్దని చెప్పి కూడా రాజులు శాసనసభ్యులు దేవవర్కర్స్ కూడా చెప్తున్నారు. ఇప్పుడే పోలీస్ సమక్షంలో ఈ రోజు ప్రాజెక్ట్ జరుగుతుంది మన ఆఫీస్ లో డిఎఫ్సి సమక్షంలో రెండు పక్షాల్లో కూర్చొని మాట్లాడుతున్నారు. రైట్. వాస్తవంగా ఈ డిబేట్లో ఈ ముగ్గురు కూడా రావాల్సి ఉంది, యనమల వెంకటపతిరాజు, దిరిసాల బాలాజీ అండ్ పినిశెట్టి బుజ్జి. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇప్పుడే డిఎస్పీ ఫోన్ చేశారట. ఫోన్ చేసి వాళ్ళందరినీ కూడా స్టేషన్లో కూర్చోబెట్టి రాజీ చేసే ప్రయత్నం జరుగుతోంది. ఇప్పుడు రాజోలు పిఎస్లో వీళ్ళు ముగ్గురు కూడా కూర్చుని ఉన్నారు. ప్రజెంట్ రైట్ నౌ సెటిల్మెంట్ అయితే జరుగుతోంది. అంటే ఒకరికొకరు సారీ చెప్పుకుని కేసులు విత్డ్రా చేసుకుంటారా లేకపోతే ఇంకా కంటిన్యూ అవుతారా అనేది చూడాలి. అండ్ జనసేన పార్టీ అధిష్టానం అయితే చాలా సీరియస్గా తీసుకున్న పరిస్థితి బాబీ. పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా ఈ విషయం వెళ్ళిందట. ఆల్రెడీ ఎవరైనా కూడా తెలుగుదేశం పార్టీని కానీ భారతీయ జనతా పార్టీని కానీ కూటమి ప్రభుత్వ విధానాలని కానీ క్వశ్చన్ చేస్తే ఖచ్చితంగా అది వైసీపీకి అలుసిచ్చినట్టు అవుతుంది కాబట్టి, అది వేరే సంకేతం ఇస్తుంది కాబట్టి అటువంటి ప్రయత్నాలు ఎవరు చేసినా కూడా కఠిన చర్యలు ఉంటాయి అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పిన నేపథ్యంలో ఒకవేళ ఇది ఆ స్టేషన్లో రాజీ కుదరకపోతే ఖచ్చితంగా ఈ ముగ్గురిని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా మనకున్న సమాచారం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ దేన్ని కూడా ఆయన లెక్క చేయట్లే ఇప్పుడు. అంటే పొత్తు మీద కొంతమంది నెగిటివ్గా ఆరోపణలు చేస్తేనే ఆయన చాలా రియాక్ట్ అయ్యారు. మీరు వైసీపీ కోర్టులుగా మిమ్మల్ని పరిగణించాల్సి ఉంటుంది అని చెప్పి ఎన్నికలకు ముందు. మరి ఫలితాల తర్వాత ఆయన 100% స్ట్రైక్ రేట్ తెచ్చుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన్ని క్వశ్చన్ చేయడానికి ఎవరు కూడా ముందుకు వచ్చే అవకాశం లేదు. ఎవరైనా ఇలాంటి చిల్లర పనులు చేస్తే కనుక ఖచ్చితంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి ఏమాత్రం వెనకాడము అనే సంకేతాలని ఇవ్వాలి. కాబట్టి ఖచ్చితంగా ఇది పోలీస్ స్టేషన్లో ఒక రాజీ కుదరకపోతే, ఒకరికొకరు సారీలు చెప్పుకుని సామరస్యంగా పరిష్కరించుకోకపోతే ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురిని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయొచ్చు అన్నది మనకున్న సమాచారం. అండ్ ఇంకొకటి, ఈ గొడవ మీద అంటే అక్కడ చూస్తూ ఉన్నాం 2 వర్గాల గొడవ, ఇది జనసేనలో గొడవ కాదని మీరే చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు కూడా అక్కడ లోకల్ కాబట్టి బాబీ. సో మిగిలిన జనసేన నాయకుల వెర్షన్ ఎలా ఉంది, మిగిలిన పెద్దల వెర్షన్ ఎలా ఉంది దీనికి సంబంధించి? ఈ జనసేన నాయకుల్లో అయితే ఏ విధమైన అసమతి లేదు. కేవలం 2 వర్గాలు వెంకటపతిరాజు, దిరిసాల బాలాజీ గతంలోంచి వీళ్ళిద్దరికి కూడా సోషల్ మీడియా వేదికగా ప్లస్ ఇలా అనుచరు వర్గంతో సహా కూడా వీళ్ళకి విభేదాలు ఏర్పడ్డాయి. ఫస్ట్ నుంచి ఎలక్షన్ ముందు నుంచి వర్గపోయి నడుస్తుంది రవి. కేవలం వీళ్ళిద్దరి మధ్యలో గొడవ తప్ప జనసేన పార్టీకి కానీ ఏ విధమైన సంబంధం లేదు. ఎమ్మెల్యే కానీ వీళ్ళందరికీ కూడా సామరస్యంగా 2 పక్షాల వర్గాలతో కలిసే ఉంటారు, కలిసే పనులు చేస్తున్నారు, కలిసే ప్రారంభిస్తున్నారు, ప్రభుత్వ కార్యక్రమాలు కూడా కలిసే పాల్గొంటున్నారు. రైట్, థ్యాంక్ యూ బాబీ. ఈ వివాదానికి కారణమైన వెంకటపతి రాజా వాస్తవంగా మన లైవ్లో జాయిన్ అవ్వాలి. బట్ ఆయన మాట్లాడిన మాటలను ఒక్కసారి విందాం. జస్ట్ జాయిన్ అవుతున్నట్టున్నారు అందరినీ.
ప్రస్తుతం అయితే రాజోలు పోలీస్ స్టేషన్లో ముగ్గురిని కూర్చోబెట్టారు. వెంకటపతిరాజు, దిరిసాల బాలాజీ అండ్ పినిశెట్టి బుజ్జి ఈ వర్గాలకు సంబంధించిన వాళ్ళని కూర్చోబెట్టారు. పరస్పరం ఇచ్చుకున్న కేసులకు సంబంధించి మాట్లాడుతున్నారు. సో సామరస్యంగా ఏదైనా వాళ్ళందరూ రాజీకి వస్తే ఓకే, లేకపోతే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా ఇష్యూ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇది ఒకవైపు అయితే, మరోవైపు జనసేన పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్న పరిస్థితి. తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 నియోజకవర్గాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి. అక్కడ పోటీ చేసిన 5 స్థానాల్లో కూడా జనసేన పార్టీ బంపర్ విక్టరీ కొట్టింది. అలాంటి జిల్లాలో ఇలాంటి గొడవలు జరగడం ద్వారా అది వేరే పార్టీలకు, మిత్రపక్షాలకు వేరే సిగ్నల్ వెళ్తుంది. కాబట్టి అధిష్టానం చాలా సీరియస్గా తీసుకున్న పరిస్థితి. ఒకవేళ వీళ్ళు రాజీ కుదుర్చుకుని ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకొని ఇక్కడతో ఫుల్ స్టాప్ పెడితే ఓకే, లేకపోతే వీళ్ళందరినీ కూడా పార్టీ నుంచి అసలు సస్పెండ్ చేయడానికి కూడా అధిష్టానం సిద్ధమవుతున్నట్లుగా మనకి సమాచారం. కోనసీమ జిల్లా రాజోలు జనసేనలో బయటపడ్డ విభేదాలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. పార్టీలో ఎన్నికలకు ముందు నుంచి నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు 2 వర్గాలుగా విడిపోయారు. మెయిన్ రోడ్డుపై బాహాబాహికి దిగుతున్న దృశ్యాలను చూడొచ్చు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని ఎన్ఆర్ఐ యనుమల వెంకటపతిరాజు విమర్శిస్తూ ఉన్నారని జనసేన నాయకులు దిరిసాల బాలాజీ అండ్ పినిశెట్టి బుజ్జి వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పినిశెట్టి బుజ్జి అండ్ దిరిసాల బాలాజీ వీళ్ళిద్దరూ కూడా క్షేత్రస్థాయిలో రాజోల్లో అక్కడ ఇంటింటికి తిరిగి పార్టీని బలోపేతం చేయడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. కానీ ఎన్ఆర్ఐ వెంకటపతిరాజు ఆయన ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళి అక్కడ ఆయన పని ఆయన చూసుకుంటూ అప్పుడప్పుడు ఫేస్బుక్ ద్వారా ఆయన జన సైనికుల్లో అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఒకవైపు క్షేత్రస్థాయిలో పనిచేసిన వాళ్ళు, మరోవైపు ఏమో ఫేస్బుక్ ఫైటర్స్. సో వీళ్ళిద్దరి మధ్య అంటే మేము చాలా అవేర్నెస్ తీసుకొచ్చి మేము ప్రయత్నం చేసి మేము ఏదో చేసాము అని చెప్పి వెంకటపతిరాజు ఎప్పుడు కూడా ఆ క్రెడిట్ రాజోల్లో ఈ గెలుపును తన ఖాతాలో వేసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటారు అన్నది దిరిసాల బాలాజీ అండ్ పినిశెట్టి బుజ్జి ఈ వర్గం వెర్షన్. మరోవైపు దిరిసాల బాలాజీ అండ్ పినిశెట్టి బుజ్జి వాళ్ళు పార్టీని అడ్డుపెట్టుకుని అవకతవకలకు పాల్పడ్డారు అనేసి వెంకటపతిరాజు వర్గం ఆరోపిస్తోన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో నివురుగప్పిన నిప్పులా ఉన్న ఇటువంటి పరిస్థితుల్లో వెంకటపతిరాజు రీసెంట్గా యూకే నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చారు. రాజోలు సొంత నియోజకవర్గానికి వచ్చారు. వచ్చిన తర్వాత కూడా ఈ వ్యవహారాల మీద ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ ఫేస్బుక్ వీడియోనే మొత్తం ఇప్పుడు ఈ గొడవ అంతటికి కూడా కారణమైన పరిస్థితి. మొత్తం 25 minutes వీడియో అది. ఆయన చాలా వాటి మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అక్కడక్కడ వాడకూడని భాష వాడారు, మనోభావాలను దెబ్బతీశారు అని చెప్పి పినిశెట్టి బుజ్జి అండ్ దిరిసాల బాలాజీ వర్గం ఆరోపిస్తోంది. లైట్కి కొంచెం విందాం. రాజోలు నియోజకవర్గంలో కొంతమంది ఇప్పుడు అకారణంగా నా మీద ద్వేషం పెట్టుకుని నన్ను ఎప్పుడు కించపరుస్తూ కొంతమంది నాయకులు కించపరుస్తున్నారు. ఆ విషయం మీద మీరు అంటే మీ అందరికీ ఒకటి క్లారిటీ ఇచ్చి అసలు ఏం జరుగుతుంది రాజోలు నియోజకవర్గంలో అని చెప్తామని నేను వచ్చాను. మీకు కూడా విషయాలు తెలియాలి కదా, రాజోలు ప్రజలకి ఏం జరుగుతుంది ఏంటి అనేది కొంచెం మీకు అవగాహన వస్తుంది, మీకు కూడా తెలుస్తుంది అనే ఉద్దేశంతో నేను లైవ్కి రావడం జరిగింది ఆఫ్టర్ లాంగ్ టైం. ముందుగా ఎలక్షన్ ముందు నుంచి నేను తీసుకుని వస్తాను. ఎలక్షన్ ముందు టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు జనవరి నెల 11వ తారీఖున గౌరవ పవన్ కళ్యాణ్ గారు నేను కలిసినప్పుడు వారు ఏమన్నారంటే వీరికే టికెట్, మన దేవవర ప్రసాద్ గారికి టికెట్ ఇస్తున్నామనేది అప్పుడు చెప్పడం జరిగింది. చెప్పడం జరిగితే
అది వచ్చి నేను ఇక్కడ మన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పడం జరిగింది విషయం. కానీ వాళ్ళు ఏంటంటే నాకే ఎందుకు చెప్పాలి అనే దాని మీద మేము ఇక్కడ నాయకులుగా ఉన్నాం కదా, వీడికి ఎందుకు చెప్పాలన్న యాంగిల్ తీసుకున్నారు. బట్ అది వారు ఎందుకు చెప్పారో అది వారిష్టం, కానీ నేను వెళ్ళి అడగలేదు. రెండు, వారు ఏంటంటే ఇక్కడ కొంత ఈర్ష్యాద్వేషాలతో ఎక్కువ ఉంటున్నారు. పర్టికులర్గా పినిశెట్టి బుజ్జి అన్న వ్యక్తి 4.5 సంవత్సరాల నుంచి నన్ను ఇష్టానుసారం అతను నోటుకొచ్చింది తిడతానే ఉన్నాడు. ఎప్పుడు నేను ఆయన గురించి తీసింది లేదు, మాట్లాడింది లేదు, ఎక్కడా నేను ఆయన గురించి తప్పుడుగా మేము చేసింది లేదు, తిడతానే ఉంటాడు. దిర్సాల బాలాజీ గారేమో పక్కనే ఉండి వారికి కూడా అన్నీ తెలుసు విషయాలు, తెలిసినా కూడా వారు మరి కట్టడి చేయకుండా కూడానే ఉంటారు. సో అది దిర్సాల బాలాజీ అండ్ పినిశెట్టి బుజ్జి ఈ వర్గానికి సంబంధించి స్లోగా ఆరోపణలు స్టార్ట్ చేశారు. అవి శృతి మించాయి అని చెప్పి ప్రత్యర్థి వర్గం ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ గొడవ జరిగింది. అదను చూసుకున్నారు పినిశెట్టి బుజ్జి అండ్ దిర్సాల బాలాజీ. ఉద్దేశపూర్వకంగా వెంకటపతిరాజు మీద దాడి చేయాలి, భౌతిక దాడి చేయాలని చెప్పి ప్లాన్ చేసినట్టు వచ్చినట్టుగా మరి వాళ్ళ వర్గం చెప్తున్న పరిస్థితి. కంప్లైంట్లో కూడా ఇదే విషయాన్ని వాళ్ళు మెన్షన్ చేశారు పోలీస్ కంప్లైంట్లో. సో అది చూద్దాం మరి ఎటువంటి నిర్ణయం ఉంటుంది అని చెప్పి పోలీస్ స్టేషన్లో ప్రజెంట్ ఈ ముగ్గురిని కూడా కూర్చోబెట్టి అక్కడ సిఐ మాట్లాడుతున్న పరిస్థితుల్లో రెండు వర్గాలు రాజీకి వస్తాయా లేదా, లేకపోతే మరి అధిష్టానం, జనసేన పార్టీ అధిష్టానం